హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ జూనియర్ లైన్మెన్, ఆ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి స్థాయి లోపల అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్స్ కూడా రేపు రాబోతున్నటువంటి సందర్భంలో కనుక ఒకసారి ఆలోచిస్తే మనకి మార్చి లోపల మొత్తం ప్రక్రియ కనుక పూర్తయిపోతే మనకు ఏప్రిల్ లోపల జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని మనం ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయకూడదు. ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఖచ్చితంగా మనం మెటీరియల్స్ని చదవడం ద్వారా కానీ మనం 100% ఈ 2 నెలల కాలాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే మనకు రాబోయేటువంటి రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు. పుస్తకం పట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా 100% నష్టపోరనే విషయాన్ని 100% నేను ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. కాబట్టి మనం రేపు రాబోయేటువంటి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మనం ముందే ప్రిపేర్ కావడం వల్ల ఈ 2 నెలల కాల సమయం, 2 నెలలు ఎక్కడిదండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 15 డేస్ టైం ఇదొకటి ఉంది. నెక్స్ట్ మంత్ దాదాపుగా 45 డేస్ ఉంది. ఈ 45 డేస్ లోపల మొత్తం 10 చాప్టర్లు మరియు జిఎస్ సంబంధించిన అంశాల మీద మనం ఫుల్ ఫోకస్ పెట్టడం ద్వారా మంచి రిజల్ట్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్కు రావాలనుకున్నారనుకోండి, మీరు హనుమకొండ నయీం నగర్ లోపల మరియు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోపల 2 చోట్ల కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు క్లాసెస్ నిర్వహిస్తాం. దాంతోపాటుగా ప్రతిరోజు 20 మార్క్స్కి ఒక టెస్ట్ని మేము ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది 2 చోట్ల జరుగుతున్నటువంటి అంశం. ప్రతి వీకెండ్స్ లోపల కూడా 80 మార్కులకి ఒక గ్రాండ్ టెస్ట్ని రూపొందించి విద్యార్థి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయాన్ని కూడా అనాలిసిస్ చేసేటువంటి అవకాశం ఆ 80 మార్కుల ద్వారా కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థుల యొక్క ప్రిపరేషన్కి 100% పునాది వేస్తున్నటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు. ఇక ఎవరైనా సరే ఆఫ్లైన్కి రాలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే ఆన్లైన్ లోపల మీరు కనుక 1999 కేవలం 1999 రూపాయలకు కనుక కోర్సుని మీరు పర్చేజ్ చేసినట్లయితే మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయండి. కంప్లీట్గా 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ 10 చాప్టర్స్తో పాటుగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. ఆ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా వీటి లోపల 10 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రస్తుతానికి ఇప్పటివరకు మనము 3 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేశాము. ఇందులోపల చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా 10 వరకు ఆల్రెడీ ఉన్నాయి. దీనిలో ప్రతి వీకెండ్స్ లోపల మనము ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కేవలం 1999 కోర్సు రూపంలో. కాబట్టి ఈ ఆఫర్ని వినియోగించుకో. ఆన్లైన్కి సంబంధించి కానీ ఆఫ్లైన్కి సంబంధించి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దీని లోపల మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇన్స్పైర్ ఇండియా టెక్స్ట్ బుక్ అండి. ఈ టెక్స్ట్ బుక్ని మొత్తం మనం 10 చాప్టర్లని చాలా విశ్లేషణాత్మకంగా ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో సులభంగా రాయడం జరిగింది. ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది మరియు అన్ని బుక్ స్టాల్స్ లోపల కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ మీకు అందుబాటులో లేకపోతే మీరు చేయవలసిందల్లా 6309398306 కాల్ చేయండి. ఈ టెక్స్ట్ బుక్ని నేరుగా వితిన్ 3-4 డేస్లోనే మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. పోస్ట్ ద్వారా, ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ 3 సదుపాయాలను ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకు కల్పిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లాస్ చేసుకోకూడదు. ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే సీరియస్గా ఉన్నప్పుడే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ వల్ల మనం 100% అచీవ్ కావడానికి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్. ఈ హెవీ కాంపిటీషన్లో మీకంటూ ఒక స్థానం ఉండాలంటే మీరు 100% గుర్తుంచుకోండి, ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి, చదివి తీరుతూనే ఉండాలి. ఇది థర్మల్ పవర్ స్టేషన్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ లోపల ప్రతి ఎగ్జామ్లో మనకి ఒక మార్క్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు 2-3 మార్కులు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. దీంట్లో అసలు ఏమేమి మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి కవర్ అవుతాయి, ప్రతి ఒక్కరు కూడా
ఈ ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉండేటువంటి ప్రతి ఆ నోట్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఆ క్వశ్చన్కి మీరు ఎలా సమాధానం చేయాలనే విషయాలు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తూచా తప్పకుండా పాటించవలసినటువంటి నియమం. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఇందులో కాంపిటీషన్ పరంగా ఇప్పుడు పూర్తి వివరణాత్మకంగా చెప్పడానికి మనకు అంశాలు ఎన్నో ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ అంశాలు చెప్పడానికి చూద్దాం. ఫస్ట్ వన్ ఒకటి కోల్డ్ స్టోరేజ్ అండి. ఈ కోల్డ్ స్టోరేజ్ లోపల ప్రధానంగా ఏ బొగ్గుని కోల్డ్ స్టోరేజ్లో ఉపయోగిస్తారంటే బిట్యూమినస్ రకానికి చెందిన బొగ్గును ఉపయోగిస్తారు. బిట్యూమినస్ రకానికి చెందిన బొగ్గుని ఉపయోగిస్తారు. ఈ బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్లో మనం చూస్తే దాదాపుగా 60% నుంచి 65% వరకు ఇందులో కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది. మన ఇండియా లోపల అత్యధికంగా లభించే బొగ్గు బిట్యూమినస్ బొగ్గు. ఈ బొగ్గును తర్వాత ఏం చేస్తారంటే దీన్ని బాల్ రోలింగ్ మిల్స్ ద్వారా క్రష్ చేస్తారు. ఆ చేసేటువంటి ప్రక్రియను ఏమంటారు అని అడిగాడు ఎగ్జామ్లో. బొగ్గుని పొడి రూపంలో మార్చే ప్రక్రియను ఏమన్నారు అంటాడు. దాన్ని పల్వరైజేషన్ అంటారు. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్టు. ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్లే. నేను చెప్పేది ఇప్పుడు పూర్తి టాపిక్ చెప్పాలంటే కనీసం మనకు 3 to 4 hours పడుతుంది. ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి మీకు ఇచ్చేటువంటి టాపిక్ ఏ విధంగా ఎగ్జామినేషన్లో ఇవ్వబోతుంది బిట్ల రూపంలో అనే విషయాన్ని చర్చిద్దాం. ఇది పల్వరైజేషన్ కోల్ అంటాం. ఈ పల్వరైజేషన్ కోల్ వల్ల మనకి ఏం ఉపయోగిస్తారంటే మనం బొగ్గు అనేది యాష్ పర్సంటేజ్ తగ్గడం, కోల్ అనేది సేవ్ కావడం, బొగ్గుని ఆదా చేయడం జరుగుతుంది. ఆ కోల్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బర్నింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ కన్జంప్షన్ అంటే ఆక్సిజన్ వినియోగించుకొని బర్న్ కావాలి కాబట్టి దాని యొక్క విలువ కూడా పెరగడం జరుగుతుంది. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి బొగ్గుని మనం పొడి రూపంలోకి మార్చడం ద్వారా. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి మనం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి వేసిన తర్వాత దీనిలో వైబ్రేటింగ్ పరికరాలు ఉంటాయి. వైబ్రేటింగ్ పరికరాలలో వైబ్రేటర్స్ అంటాం, వైబ్రేటింగ్ పరికరాల్స్ అంటారు. ఈ వైబ్రేటింగ్ పరికరాలను ఉపయోగించుకొని ఈ బొగ్గులో ఉన్నటువంటి ఐరన్ పార్టికల్స్ని మనం వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే వైబ్రేషన్ ప్రక్రియ లేదా వైబ్రేటర్ ప్రక్రియగా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కోల్డ్ స్టోరేజ్ నుంచి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వేసాక మళ్ళీ ఏం కావాలి, ఇక్కడ బెన్సన్ బాయిలర్లు వాడాలి. ఈ బెన్సన్ బాయిలర్లో మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడు, బాయిలర్లో పోసేటువంటి నీటి యొక్క pH ఎంత ఉండాలి అంటాడు. 7 and above, 7కి సమానంగా మరియు 7 కన్నా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా దీనిలో 2 రకాల బాయిలర్స్ ఉంటాయి. ఒకటి ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటాము, ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటాం. రెండవది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటాం. మ్యాక్సిమం ఇందులో వాటర్ ట్యూబ్ బాయిలర్స్ని మనం ఎక్కువగా పెద్ద పెద్ద అవసరాలకి మనం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బాయిలర్ యొక్క ప్రక్రియలో. బాయిలర్లో మెయిన్ ఏంటి, ఒక థర్మల్ పవర్ యొక్క సామర్థ్యం దేనిపైన ఆధారపడి ఉంటుంది అని నేరుగా మనల్ని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇందులోపటి ఏంటంటే థర్మల్ సామర్థ్యము లేదా థర్మల్ పవర్ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది బాయిలర్ యొక్క సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే బాయిలర్ యొక్క సామర్థ్యం పెరిగితే థర్మల్ పవర్ సామర్థ్యం పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించండి. ఇది మెయిన్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లోపల రావడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్. ఈ బాయిలర్ లోపల pH ఎంత ఉండాలండి, 7 అంతకన్నా ఎక్కువగా ఉండాలి. బాయిలర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి అంటే నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. నీరు అనేది నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. ఈ నీరు నీటి ఆవిరిగా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియని మనం ఏమంటాం, బాయిలర్ అని పిలుస్తాం. ఈ ప్రాసెస్ ద్వారా సుమారుగా మనకి ఎంతవరకు అంటే బాయిలర్ యొక్క హీట్ లాసెస్ అనేవి మనకి 16% వరకు హీట్ లాసెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా హీట్ అప్లయింగ్ ఇక్కడ జరిగింది అనుకోండి, హీట్ రిజెక్షన్ ప్రాసెస్ ద్వారా కండెన్సర్లో జరుగుతుంది కాబట్టి సుమారుగా 54% వరకు మనం కండెన్సర్లో హీట్ రిజెక్షన్ ప్రాసెస్ ద్వారా మనం లాస్ను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే భర్తీ అని కోల్పోవాల్సి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆల్టర్నేటర్ ద్వారా 1% కోల్పోతే సుమారుగా 71% వరకు మనం లాస్ గనక అయితే ఇందులో అవుట్ ఆఫ్ 100% మనం తీస్తే
29% మాత్రమే మనకు మిగులుతుంది. అందుకే థర్మల్ పవర్ యొక్క దక్షత ఎంత అని మనల్ని క్వశ్చన్ అడిగితే 29%గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అత్యధిక ఎఫిషియన్సీ లేదా హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉన్నది ఏంటండి అంటే హైడ్రోలైటిక్ పవర్. దాని తర్వాత 55% వరకు న్యూక్లియర్ పవర్ అనేది అత్యధిక సామర్థ్యాన్ని చూపుతుంది. దాంతోపాటుగా డీజిల్ లాంటి విషయానికి వస్తే 35% వరకు సామర్థ్యాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. 29% వరకు థర్మల్ పవర్ అనేది సామర్థ్యాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ లోపల ఇదేమో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో, ఇది డీజిల్ పవర్ స్టేషన్స్లో. నెక్స్ట్ దీంతో పాటుగా 29% థర్మల్ పవర్ స్టేషన్స్లో సామర్థ్యం చూపడం జరుగుతుంది. హైయెస్ట్ ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా దేశవ్యాప్తంగా 51 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన అనేది దీని ద్వారా జరుగుతూ ఉంటుంది. థర్మల్ పవర్ ద్వారా మనకు సుమారుగా 50.1% వరకు విద్యుత్ ఉత్పాదన జరుగుతూ ఉంటుంది. వాటిలో మనం డిస్కస్ చేస్తే సుమారుగా 48.5% వరకు కేవలం మనకి బిట్యూమినస్ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. మరియు దానితో పాటుగా 1.6% వరకు లిగ్నైట్ ఆధారిత బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ప్రకారం సుమారుగా 50.1% వరకు థర్మల్ విద్యుత్ సామర్థ్యం అనేది ఉండడం జరిగింది. ఇంకా దీంతో చూస్తే ఈ బాయిలర్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే పరికరం ఏంటంటే ఎకనామైజర్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఎకనామైజర్ ఏం చేస్తుందంటే బాయిలర్ యొక్క దక్షతా సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఫ్లూ గ్యాస్లో ఉండేటువంటి హీట్ని స్వీకరించి ఎకనామైజర్ అనేది అది బాయిలర్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా 15% నుంచి 20% వరకు కోల్ అనేది కేవలం ఎకనామైజర్ ద్వారా ఆదా కావడం జరుగుతుంది. కాబట్టి దీని ఎగ్జామ్లో గతంలో ఏమని అడిగాడంటే థర్మల్ పవర్ స్టేషన్స్ లోపల బాయిలర్ దక్షతను పెంచే పరికరం ఏమిటి అన్నాడు. ఎకనామైజర్ అని పిలుస్తారు. దీంతో పాటుగా ఈ చిమ్నీకి ముందు అత్యధిక సామర్థ్యాన్ని చూపే పరికరాన్ని ఈఎస్పి అంటారు. ఈఎస్పి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అని పిలుస్తారు. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది దాదాపుగా 0.01 మైక్రోమీటర్స్ పరిమాణంలో ఉన్నటువంటి ఆ దుమ్ము ధూళి కణాల యొక్క పరిమాణాన్ని కూడా అదేం చేస్తుందంటే చిన్న చిన్న పార్టికల్స్ని వాతావరణంలో కలవకుండా పొల్యూషన్ కాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. దీని దక్షతా సామర్థ్యం ఎంత అని అడిగాడు. 99.6% నుండి 99.9% వరకు ఉంటుంది. దీన్ని ఈఎస్పి అంటారు. ఈఎస్పి మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్. నెక్స్ట్ ఫ్లూ గ్యాస్ విషయానికి వస్తే ఫ్లూ గ్యాస్ లోపల అత్యధికంగా ఉండే వాయువు ఏమిటండి అంటే నైట్రోజన్ వాయువు. ఈ నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఫ్లూ గ్యాస్లో సుమారుగా 67% నుంచి 72% వరకు ఉంటుంది. దాని తర్వాత స్టీమ్ విషయానికి వస్తే సుమారుగా 18% నుంచి 20% వరకు స్టీమ్ లేదా నీటి ఆవిరి ఉండడం జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం విషయానికి వస్తే సుమారుగా 8% నుంచి 10% వరకు కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం ఉంటుంది. దానితో పాటుగా 2% నుంచి 3% వరకు ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ అనేది ఈ ఫ్లూ గ్యాస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన క్వశ్చన్. దీంతో పాటుగా మనం ఇంకా చూస్తే ఇంకా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశం ఏంటండి అంటే నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ టర్బైన్. టర్బైన్ విషయానికి వస్తే మనకి టర్బైన్ లోపల ప్రధానంగా 2 రకాల టర్బైన్ ఉంటాయి. ఆ 2 రకాల టర్బైన్ ఏంటో ఒకసారి చూడండి. మనకి ముఖ్యంగా 2 రకాల టర్బైన్స్లో ఒకటి ఇంపల్స్ టర్బైన్ అని పిలుస్తాము. రెండవది ఏంటండి అంటే రియాక్షన్ టర్బైన్ అని పిలుస్తాము. ఎగ్జామ్లో మీరు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంపల్స్ టర్బైన్స్ని ఇందులోపల మనకి నాజిల్స్ అండ్ బకెట్ సిస్టమ్ ఉంటుంది. అందులో నాజిల్స్ అండ్ బ్లేడ్స్ లేదా బకెట్స్ అని పిలుస్తాము. ఇందులోపల నాజిల్స్ అనేవి స్టేషనరీ ఫేజ్గా ఉంటాయి. ఎందులో ఇంపల్స్ టర్బైన్స్లో నాజిల్స్ అనేవి స్టేషనరీ ఫేజ్గా ఉండి బకెట్స్ అనేవి ఎప్పుడూ కూడా రొటేటింగ్ మోడ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంపల్స్ టర్బైన్స్ యొక్క ప్రత్యేకత. దీని యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రియాక్షన్ టర్బైన్ విషయానికి వస్తే నాజిల్స్ అండ్ బ్లేడ్స్ బోత్ ఆర్ మూవబుల్. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి? కదులుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనం ఎక్కువగా ఉపయోగించట్లేదు. ప్రజెంట్ అవర్ మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లోపల మెయిన్గా మనం ఉపయోగించే టర్బైన్ ఏంటండి అంటే ఇంపల్స్ టర్బైన్ రకాన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎగ్జామ్లో మనకి ఎక్కువగా రాబోతున్నటువంటి ప్రశ్నలుగా చెప్పవచ్చు. టర్బైన్ యొక్క పని ఏంటి? టర్బైన్ అనేది మెయిన్గా ఏం చేస్తుందండి? ఇది నీటి ఆవిరిని ఉపయోగించుకొని మెకానికల్ స్ట్రెంత్ని పొందడం.
నీటి ఆవిరి నుంచి కైనటిక్ ఎనర్జీని యాంత్రిక శక్తిగా మార్చుకోవడానికి టర్బైన్ టైన్ అనేది సహకరిస్తూ ఉంటుంది. ఇలా సహకరించినటువంటి ఈ టర్బైన్ టైన్ అనేది ఆల్టర్నేటర్ని తిప్పుతుంది. ఆల్టర్నేటర్లో మనకి ఏ టైప్ ఆల్టర్నేటర్ వాడతారో అని మళ్ళీ ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ లోపల ఏంటండి అంటే స్మూత్ సిలిండరికల్ టైప్. ఏంటండి? స్మూత్ సిలిండరికల్ టైప్ ఆల్టర్నేటర్స్ని ఉపయోగిస్తారు ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎయిర్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్లో 2 పోల్ సిస్టమ్ ఉంటుంది. సుమారుగా 3000 RPM వేగంతో ఇది తిరగడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కండెన్సర్ విషయానికి వస్తే కండెన్సర్లో ప్రక్రియ ఏంటి అంటాం. హీట్ అప్లయింగ్ ఆఫ్ హీట్ అనేది బాయిలర్లో జరిగితే హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అనేది కండెన్సర్లో జరుగుతుంది. సుమారుగా ఎంత లాస్ వరకు నష్టం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కండెన్సర్ అనేది మెయిన్ రెస్పాన్సిబుల్ కూడా ఉంటుంది. అంటే ఏం చేస్తుంది? నీటి ఆవిరిగా మార్చేది బాయిలర్. అలా కాకుండా నీటి ఆవిరిని అంటే వాటర్ వేపర్ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారుస్తుందండి? వాటర్ స్టేజ్కి లేదా లిక్విడ్ స్టేట్గా మారుస్తుంది. నీటి ఆవిరిని నీరుగా మార్చే పరికరాన్ని కండెన్సర్ అని పిలుస్తాం. ఈ కండెన్సర్ల మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీనిలో జెట్ కండెన్సర్ ఉంటుంది, రెండవది సర్ఫేస్ కండెన్సర్ ఉంటుంది. ఈ జెట్ కండెన్సర్ గొప్పదా, సర్ఫేస్ కండెన్సర్ గొప్పదా అంటే జెట్ కండెన్సర్ అనేది స్టీమ్ అండ్ వాటర్ రెండు కూడా మిక్స్ అవుతాయి. బట్ సర్ఫేస్ కండెన్సర్ అనుకోండి, ఇలా మనకు స్టీమ్ సప్లై అవుతుంది, దీని చుట్టూ కూడా ఏముంటాయండి అంటే వాటర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఆ థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎక్కువ సామర్థ్యం చూపాలి కాబట్టి మనం ఉపయోగించే టర్బైన్ టైన్ల లోపల అత్యధిక సామర్థ్యంతో తిప్పిన తర్వాత వచ్చే స్టీమ్ని ఇక్కడ మెయిన్గా నీటి ఆవిరిని నీరుగా మార్చడానికి మనం ఉపయోగించే భాగాన్ని సర్ఫేస్ కండెన్సర్స్ని మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్లో బాయిలర్ మీద క్వశ్చన్స్ పడవచ్చు, నువ్వు కోల్ హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని బట్టి క్వశ్చన్ పడవచ్చు, సూపర్ హీటర్స్, ఎకనమైజర్స్, ఎయిర్ ప్రీ హీటర్స్, ఈఎస్పి, చిమ్నీ, దాంతోపాటుగా టర్బైన్ టైన్, ఆల్టర్నేటర్, ఎగ్జైటర్, కండెన్సర్ ఇవన్నింటి మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. అంటే దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఏ సమయమైనా సరే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రూపంలో మీకు 100% ఈ నాలెడ్జ్ అంతా మీకు అందడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అంశం. జరగడానికి మన ఒక విధానం ఉంటుంది కాబట్టి దాన్నే రాంకైన్ సైకిల్ అని పిలుస్తాం. రాంకైన్ సైకిల్ లోపల ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ అనేది అంటే వర్క్ ఇన్ అనేది మనకు పంపుతో స్టార్ట్ అవుతుంది. డబ్ల్యూ ఇన్ అనగా మనం చూస్తాం. ఇక్కడ వర్క్ అవుట్ అనేది మనకి టర్బైన్ టైన్తో ముగుస్తుంది. అంటే హీట్ అప్లయింగ్ అనేది బాయిలర్తో స్టార్ట్ అవుతుంది. హీట్ అవుట్ అనేది మనకి కండెన్సర్తో ముగుస్తుంది. ఇక్కడ వర్క్ ఇన్ పని ప్రారంభమయ్యేది పంపు దగ్గర అయితే, ఫీడ్ వాటర్ పంపు దగ్గర అయితే, పని ముగించేది మనకి టర్బైన్ టైన్ దగ్గర. మనకు బాయిలర్ దగ్గర హీట్ అప్లై అవుతే మనకి లేదా హీట్ అనేది అప్లై చేయబడింది బాయిలర్ దగ్గర అయితే, హీట్ అవుట్ హీట్ మొత్తం లాస్ అయింది కండెన్సర్ దగ్గర. కాబట్టి ఈ మొత్తం సైకిల్ని మనం ఏమని పిలుస్తాము? రాంకైన్ సైకిల్ అంటాం. దీన్ని మొత్తం 4 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్లో చూస్తాం. ఒకటి ఐసో ఎంట్రోపిక్ స్టేజ్ కంప్రెషన్ అంటాం, రెండవది ఐసోబారిక్ హీట్ అడిషన్ అని అంటాం, ఇది బాయిలర్ వద్ద జరుగుతూ ఉంటుంది. ఐసో ఎంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనేది టర్బైన్ టైన్ వద్ద జరుగుతూ ఉంటుంది. ఐసోబారిక్ హీట్ రిజెక్షన్ అనేది కండెన్సర్ వద్ద జరుగుతూ ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా ప్రతిదీ మనకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇలా తెలిసినప్పుడే 100% మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎన్నో దాదాపు ఒక్కొక్క టెస్ట్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని పెడుతూ విద్యార్థుల లోపల కాంపిటేటివ్ వాతావరణంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మీరు కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా మీరు జాయిన్ అయ్యి పూర్తి స్థాయి కంటెంట్ని మీరు పొంది ప్రయోజనం పొందాల్సిందిగా కోరడం జరుగుతుంది. వాటితో పాటుగా టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ని మీకు అందుబాటులో అన్ని బుక్ స్టాల్స్ లోపల ఆన్లైన్ మార్కెట్ లోపల అవైలబుల్గా ఉంచాం. బట్ ఇందులోపల కనుక మీకు ఈ టెక్స్ట్ బుక్ కనుక కావాలనుకుంటే మీరు 6309398306 కాల్ చేస్తే మీ అడ్రస్కే మీ ఇంటికే 3 లేదా 2 వర్కింగ్ డేస్ లోపల మీ ముందుకు వచ్చి చేరుతూ ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.